మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయారు. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయుగల మనిషిని 4 చేత మోయించుకుని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సాయంకాల సమయంలో నేను పాటల ద్వారా నేను గణపరచుటకు సహాయపడినా నీకు వందనాలు. సమయంలో సాక్ష్యము, వాక్యము, పరిచయ కొరకై మీ సందుకు వస్తున్నా. నీ ఆత్మకార్యం నాలో మాలో జరిగించండి తండ్రి. నిన్ను మహింపరిచేటువంటి ప్రతి మాట అనేకులకు దీవెనకరంగా, ఉపయోగకరంగా చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా నా సాక్ష్యం పంచుకుంటాను. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర తూర్పు పాత అనేటువంటి గ్రామం. నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. నాకు తిరుపతిలో ఉపనయనమైంది. మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయినారు. మేము 4 పిల్లలం. ఆ సమయంలో చదువుకోవడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉండేది. కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు, సరైన బట్టలు ఉండేవి కాదు. చాలా పేదరికంలో ఉన్నాను. అయినప్పటికీ దేవుని దయ వలన SSLC పాస్ అయినాను. ఈ సమయంలో మా ఊర్లో పూజారి లేకపోతే నన్ను పూజారిగా ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు శివాలయంలో పూజ చేసేవాడిని. శివాలయం ప్రక్కనే సినిమా హాల్ ఉండేది. సినిమా హాల్లో ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేసేవాడిని. పంతులు గారు సినిమాకు వస్తున్నారని చెప్పంటే తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టి చూపించేవాళ్ళు. సినిమా చూడటమే తప్పు అనుకునేవాడిని. ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది. అక్కడి నుంచి చదువుకోవడానికి మా తాతయ్య గారి ఊరు వెళ్ళాను. అమ్మనపురం దగ్గర చోటపాలెం. అక్కడి నుంచి ఒంగోలు వచ్చి చదువుకునేవాడిని. మళ్ళీ సాయంకాలం మళ్ళీ రాత్రికి తిరిగి వెళ్ళిపోయేవాడిని. నేను అనుకునేవాడిని, బ్రాహ్మణులకే మోక్షం, అన్ని జన్మల కంటే బ్రాహ్మణ జన్మ శ్రేష్టమైంది. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది. ఒంగోలు చదువుకునేటువంటి రోజుల్లో నా స్నేహితుడు ఒక అబ్బాయి ఉండేవాడు. ఆయన దగ్గరికి భోజనం తీసుకొచ్చి పెట్టుకొని తినిపోతుండేవాడిని. ఒంగోలు క్లవ్పేట మొదటి లైన్లో ఎస్కోలు ప్రార్థనా మందిరం ఉంది. ఆ ప్రార్థనా మందిరం బయట ఒక వాక్యం రాసి ఉంది. నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయనని యేసు ప్రభు చెప్పాను. నేను రోడ్డును పోతూ నవ్వుకుంటూ వెళ్ళేవాడిని. ఎంత పిచ్చి నమ్మకం, ఎంత గుడ్డి నమ్మకం వీళ్ళది. అందరూ చేరతారు, ఇక బయటకు తోసివేయకుండా చేర్చుకుంటారు అని చెప్పి రాసి పెట్టారంటే అసలు చేరేవాళ్ళు ఉంటే కదా, ఒకళ్ళు చేరిన వాళ్ళే కదా చేరేది అని ఈ విధంగా నవ్వుకుంటూ ఎగతాళి చేసుకుంటూ వెళ్ళేవాడిని. మా తాతయ్య గారింట్లో నీళ్లు తీసుకొస్తూ పడిపోయినాను. పడిపోతే ఈ హిప్ బాగా ప్రెస్ అయ్యి బాగా దెబ్బ తగిలింది. అలాగే పనిచేశాను. ఆఖరికి నడవలేని పరిస్థితికి వచ్చాను. మా వాళ్ళు సరిగా పట్టించుకోలేదు. ఈ నడవలేని పరిస్థితుల్లో ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే బాగుండు కదా అనుకున్నాను. అంతగా కాలు నొప్పి, బాధ అనిపించేవాడిని. అయినప్పటికీ మా ఇంట్లో నేను ఇల్లు తీసుకురావాలి, పని చేయాలి, పొలం పని చేయాలి, వ్యవసాయం చేయాలి, ఎద్దులు వీటన్నిటిని చూసుకోవాలి.
ఇక ఇంట్లో నిమిషం ఉండకూడదని చెప్పి వచ్చేసాను ఒంగోలు. నా స్నేహితుని దగ్గర ఉండి ఈ కాలు కొరకు ట్రీట్మెంట్ కొరకు ఉన్నాను. ఆ దినాల్లో ఆ అబ్బాయి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నేను రూమ్లో ఉన్న కారణం చేత ఇక నాకు మొదలుపెట్టాడు చెప్పటం, ఏమండి పంతులు గారు మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి, మన పాపాలు పోతాయి, మనం పరలోకానికి పోతామని చెప్పి మొదలుపెట్టాడు. బ్రాహ్మణులు అంత సులువుగా వింటారా? నేను చెప్పేవాడిని, నీ మతం నీది, నా మతం నాది, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. లేదండి యేసుప్రభు అందరికీ దేవుడు, ఆయన నమ్ముకుంటే మనం మోక్షానికి పోతామనేవాడు. నువ్వు శూద్రుడివి, నేను బ్రాహ్మణుడిని, నేను చెప్పింది నువ్వు వినాలి కానీ నువ్వు చెప్పింది నేను వింటమేమిటి? నీకు తిథి నక్షత్రం ముహూర్తం లగ్నం నేను చెప్పాలి, నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను వింటమేమిటి అని వాదించేవాడిని. ఆయన చూడటానికి వాళ్ళ స్నేహితులు వచ్చారు, వాళ్ళు విశ్వబ్రాహ్మలు. ఆయనకు నన్ను పరిచయం చేశాడు. ఏమండి మా ఊరు మా స్నేహితుడు బ్రాహ్మల అబ్బాయి యేసుప్రభు గురించి 4 మాటలు చెప్పండి అని చెప్పి ఆయనకు పరిచయం చేశాడు. ఆయన నుండి మేము విశ్వబ్రాహ్మలం అండి, యేసుప్రభు నమ్ముకున్నాం, మీరు కూడా నమ్ముకోండి అని మొదలుపెట్టాడు. నేనన్నాను, క్రైస్తవులు ఉన్నారే అన్నీ చేస్తారు, తాగుతారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అరుచుకుంటారు, మళ్ళీ ప్రార్థన చేస్తాం పరలోకానికి పోతామంటారే, మీరు ఎట్లా పరలోకానికి పోతారండి అన్నాను. ఆయన అన్నాడు, క్రైస్తవులందరూ పరలోకానికి పోరండి, ప్రార్థన చేసే వాళ్ళందరూ పరలోకానికి పోరు, మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళే పరలోకానికి పోతారండి అన్నాడు. మీరు మాంసం తింటారు కదా, ఎంత పాపం అది, జీవహింస చేస్తారు, మళ్ళీ మేము పరలోకానికి పోతామంటారే, మీరు ఎట్లా పరలోకానికి పోతారయ్యా అన్న. దేవుడు కూరగాయలు ఇచ్చినట్లుగా ఇచ్చాడు, ఇష్టమైతే తినచ్చు, కష్టమైతే మానేయచ్చు. మన మాటలు మన తలంపులు పాపంలోకి నడిపిస్తాయి, ప్రభువుని నమ్ముకుంటే పాపాలు పోతాయండి అన్నాడు. నా వయసు ఎంత అంటే అప్పుడు 19 సంవత్సరాలు. నేనన్నాను, ఈ వయసులో అంటే ప్రభువుని నమ్ముకునేది వృద్ధాప్యంలో భక్తి చేయాలా అని చెప్పన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి ఒక మంచి మామిడి పండు ఉందనుకోండి, మీకు ఇస్తే సంతోషం, పండంతా నేను తినేసి ఆ మిగిలిపోయింది మీకు ఇస్తే సంతోషం. అలాగే వయసంతా లోకానికి పాపానికి ఇచ్చి ముసలి వయసులో తండ్రి దేవుడు అని చెప్పంటే దేవుడికి మాత్రమే సంతోషం, చిన్నప్పుడే ప్రభువు నమ్ముకోండి అన్నాడు. ఇక ఈ మనిషి వదిలిపెట్టట్లేదని చెప్పి ఎప్పుడోసారి నమ్ముకుంటాలేండి అన్నాను. ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఏ మందిరం చూసి అయితే ఎగతాళి చేస్తూ వచ్చానో బోర్డు చూసి ఆ మందిరంలో ప్రత్యేక కూడికలు జరిగినాయి. దానికి విజయవాడ నుంచి బెంజమిన్ గారు, గుంటూరు నుంచి సోనరావు గారు, తెనాలి నుంచి దేవసాయం గారు, 3 రోజులు 3 స్పీకర్లు మీటింగులు, స్పెషల్ మీటింగులు. నా స్నేహితుడు ఆహ్వానించాడు, ఏమంటే మా మందిరంలో మీటింగులు జరుగుతున్నాయి, రండి పోదాం. బ్రాహ్మణం ఏందయ్యే చర్చికి వచ్చేది, నేను చర్చికి వస్తే ఇక మా వాళ్ళందరూ బతకనేస్తారా? అయితే దేవుడు ఎట్లా తీసుకుపోయినాడంటే, వినదగుని ఎవరు చెప్పినా వినంత వేగిపడక మంచి మాటలు వినసు కదా అని చెప్పి ప్రభు ఆ విధంగా నడిపించాడు. సరే వచ్చాం, పాటలు బాగానే పాడారు. పాటలు అయిన తర్వాత బెంజమిన్ గారు లేచి నిలబడి వాక్యం చెప్పడానికి మొదలుపెట్టాడు. నేను ముందు కూర్చొని అనుకుంటున్నాను, వాళ్ళు చెప్పేదంతా వాళ్ళ దేవుని గురించే, మన దేవుడు, మన దేవతలు, ఇవేమి చెప్పరు వాళ్ళు. వాళ్ళ దేవుని గురించి చెప్పేటప్పుడు మనం ఎందుకు వినాలా అని చెప్పి ముందు కూర్చొని బాగా నిద్రపోయినాను. నిద్రపోయినోడు సచ్చినోడితో సమానం. నాకేం అర్థం. బెంజమిన్ గారు చాలా బాగా చెప్పాడంట వాక్యం. నాకు ఇంట్రెస్ట్ ఉంటే కదా, నిద్రపోయినోడికి నాకేం అర్థమవుతుంది. అయిపోయింది మీటింగ్. 2వ రోజు, అయ్యా ఈరోజు ఇంకొక ఆయన చెప్తాడు రాయా అన్నాడు. ఆ రోజు దేవుడు ఎట్లా తీసుకొచ్చాడంటే, నిన్న నిద్రపోయినా మనకేం అర్థం కాల వాళ్ళు చెప్పింది ఏంటో, అసలు ఈరోజు ఆలకిద్దాం ఏం చెప్తారో చూద్దాం అని చెప్పి వెళ్ళాను. ఆ రోజు శనివారం. ఆ రోజు గుంటూరు దైవ సేవకుడు సోనరావు గారు చెప్తున్న వాక్యం, నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మారు మనసు పొందవలను, రక్షణ పొందవలను, తిరిగి జన్మించవలను అని బోధిస్తున్నాడు. నేను కూర్చొని మీలాగానే ఆలోచన చేస్తున్నా, అసలు మనసు అనేది మారుతుందా? ఒక అబద్ధం ఆడకుండా, ఒక చెడ్డ మాట మాట్లాడకుండా, ఒక సినిమా చూడకుండా మనం ఉండగలమా? వీళ్ళు చెప్పే భక్తి ఎక్కడో 100కి 1 2 ఉంటారు ఈ భక్తిలో.
కాబట్టి ఈ భక్తి మనకు కుదిరేది కాదనుకున్నాను. అయిపోయింది రెండో రోజు. సరే మూడో రోజు ఆదివారం, అయ్యా ఈరోజు ఇంకొక ఆయన చెప్తాడు రాయా అన్నాడు. సరే 2 రోజులు పోయినాం, ఈరోజు కూడా పోదాంలే అని చెప్పి ఆదివారం కూడా వచ్చాను. ఆ రోజు బాప్తిసాలు 10:30కు మొదలుపెట్టి 11, 12, 1 గంట 2, 3 అయిపోతుంది, ఇంకా వదిలిపెట్టలా. ఆ రోజు దేవసాయం గారు వాక్యం చెబుతున్నాడు. ఆయన వాక్యం చెబుతూ చివరిగా ఈ వాక్యం చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధీకులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అన్నాడు. ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడో ప్రభువు నాతో మాట్లాడటం ఆరంభించాడు. బైబిల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నువ్వు వెళ్ళే స్థలం అగ్నిగుండమే. అరే అన్ని మతాలు ఒకటి అనుకున్నావు, కానీ బైబిల్ ఏంది వ్యతిరేకంగా చెబుతున్నది. విగ్రహారాధికులు, అబద్ధీకులు అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఈనాడు చచ్చిపోతే నీకైతే అగ్నిగుండమే. ప్రభువు మాట్లాడుతుంటే పక్కన ఎవరు మాట్లాడతారు? సైతాను మాట్లాడుతున్నాడు. ఏమన్నా మాట్లాడు తెలుసా? అసలు బ్రాహ్మణులకు మోక్షం, ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది, మనం ఎందుకు నరకానికి పోతాం అనుకుంటున్నాను. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, బైబిల్ ప్రకారం విగ్రహారాధికులు, అబద్ధీకులు అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. అప్పుడే చచ్చిపోదామా? చచ్చిపోయేలో చూసుకోవచ్చు అనుకున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత నా స్నేహితుడు నన్ను వదిలిపెట్టలా. ఒంగోలులో ఒక సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన పేరు ప్రేమయ్య గారు. ఆయన ఎటువంటి సంఘ పెద్ద అంటే ఎవరు కనపడతారా వాక్యం చెబుదామా అని ఉంటాడు ఆయన. ఆయన ప్రార్థన ఏంటంటే, ప్రభా నేను వాక్యం చెబితే బ్రాహ్మణులు మారాలి, కోమట్లు మారాలి, రాజులు మారాలి, అందరూ మారాలి, అన్ని కులస్తులు మారాలి ప్రభా అని ప్రార్థన చేస్తాడు రాత్రి అంతా. బెస్ట్ టీచర్ అవార్డు పొందిన ఆయన సంఘ పెద్ద, పాతకాలం నుంచి ఉన్నవాడు ఒంగోలు. ఆయనకు నా స్నేహితుడు పరిచయం చేశాడు. ఏమన్నా మా ఊరు పంతులు గారు 2 మాటలు చెప్పండి అన్నాడు. అప్పటికి నాకు ఆకలి అవుతుంది, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఈ పెద్ద ఆయన నుండి 2 మాటలు చెప్తాను, వింటావా అన్నాడు. సరే పెద్ద ఆయన ఎందుకు వద్దనాలే, సరే చెప్పండి వింటాను, కూర్చోమన్నాడు. ఏవండి మీరు ఎవరన్నా? మేము బ్రాహ్మణులు అండి అన్నాడు. ఏవండి మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు. రోజు ఆడతాం కదండి అబద్ధం అన్నాను. ఆయన అన్నాడు, రోజుకు ఒక అబద్ధం ఆడితే వారానికి ఎన్ని, నెలకెన్ని, సంవత్సరానికి ఎన్ని, మీకు ఊహ తెలిసిన తర్వాత ఇప్పుడు ఎన్ని వేల అబద్ధాలు అంటే తెలుసా అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది, ఒక అబద్ధం ఏంది వేలైపోతే మిగతా మాట సంగతి ఏమిటి. అప్పుడు అడిగాడు, ఏమండి మీరు ఏ దేవుణ్ణి పూజ చేస్తారన్నాడు. మేము బ్రాహ్మణులు చాలామంది దేవుళ్ళని పూజ చేస్తాం. అట్లయితే మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు. నేనన్నాను, చచ్చిపోతే కదా తెలిసేది పాపాలు పరిహారం అయింది లేనిది అన్నాను. ఆయన అన్నాడు, చచ్చిపోతే తీసుకుపోయి శుభ్రంగా కాల్చేస్తారు, లేకపోతే శుభ్రంగా పూడి చేస్తారు, ఇక తర్వాత తెలుసుకోవడానికి ముందే తెలుసుకోవాలన్నాడు. అంటూ మీరు నమ్ముకున్న దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారండి అన్నాడు. మేము నమ్ముకున్న దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అండి అన్న. ఏమిటి దాని అర్థం అన్నాడు. మేము పూజించే వాళ్ళందరూ దుర్మార్గులను శిక్షించడానికి, మంచి వాళ్ళను రక్షించడానికి వచ్చారండి అన్నాడు. అట్లయితే మీరు దుర్మార్గుల సన్మార్గులా అన్నాడు. నేను ఏం చెప్పాలో నాకేం అర్థం కాల. మీరు దుర్మార్గుల సన్మార్గులు అన్నాడు. నేను అనుకున్నాను మనం బ్రాహ్మణం, చీకటితో లేచి స్నానము చేసి సంధ్యవాచి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి పోతాం. వాళ్ళు జోలికి పోం, ఒకళ్ళు నీళ్లు తాగం. మనం ఎందుకు దుర్మార్గులం, మనం సన్మార్గులమే చెబుదాం అనుకున్నాను. మళ్ళీ ఏమనిపించిందంటే మనం ఎంత బ్రాహ్మణమైనా ఎంత భక్తిగా ఉన్నా ఏదో ఒక అబద్ధం ఆడతాం, ఏదో చెడ్డమాట మాట్లాడతాం. మనం ఎట్లా సన్మార్గులం? అప్పుడు చెప్పాను, అయ్యా కులం బ్రాహ్మణమే కానీ ఏదో పొరపాటు చేస్తాం కూడా దుర్మార్గులమే కదా అన్న. అప్పుడు అన్నాడు ఆయన, దుర్మార్గులైతే పాపానికి శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు. పిల్లవాడికి కూడా తెలుసు కదండి అన్న. ఏమిటన్నాడు, పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు కదా అన్న. మరి పాపం చేసిన నరకానికి పోతే మీరు ఎక్కడికి పోతారండి అన్నాడు. నేను కూడా నరకానికి పోతాను కదా అన్న.
నరకానికి పోవడం నీకు ఇష్టమేనా అన్నాడు. నాకు ఇష్టం లేదన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోవలసిందే అన్నాడు. నో ఆర్గ్యుమెంట్, నో రీజనింగ్ చెప్పేశాడు. అంతటితో ఆగిపోలే ఆయన. ఏమన్నా తెలుసా, ఏమండి నరకం తప్పించుకునే మార్గం చెప్తాను వింటావా అన్నాడు. సరే చెప్పండి అన్న. అప్పుడు చదివాడు బైబిల్. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపం చేసిన వాళ్ళని శిక్షించడానికి యేసు ప్రభు రాలేదు. పాపం చేసిన వాళ్ళని రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇప్పుడు దాకా ఆయన ప్రశ్నించాడు, ఇక నేను ఆరంభించాను ప్రశ్నించడం. పాపం చేసిన వాళ్ళని యేసు ప్రభు వారు ఎట్లా రక్షిస్తాడండి అన్నాను. అప్పుడు చెప్పాడు, ఆయన దేవుడై ఉండి మానవుడిగా లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు కనుక పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకై ప్రాణం పెట్టాడు. దేవుడు కనుక మట్టికి మట్టి అయిపోలా, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభువు నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, మనం పరలోకానికి పోతాం, మనం మోక్షానికి పోతాం అన్నాడు. అయ్యా నువ్వు చెప్పినంత బాగానే ఉంది, యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, చనిపోయినాడు, తిరిగి లేచాడు, నమ్ముకుంటే పాపాలు పోతాయని. కానీ యేసు ప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పి నాకు రుజువేమిటి? నా పాపాలు యేసు ప్రభు క్షమించాడని నాకు ప్రూఫ్ ఏమిటి అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి, తీర్మానం చేయండి, ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తారో ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, మీ జీవితాన్ని మారుస్తాడు. మళ్ళా అబద్ధం ఆడలేరు, మళ్ళా చెడ్డ మాట మాట్లాడలేరు. ప్రభు మీ జీవితాన్ని మారుస్తాడు. అప్పుడు ఆలోచన చేశాను, మనం బ్రాహ్మణులు అనేక మంది దేవుళ్ళను పూజించాం, కానీ మనం పూజించిన దేవుళ్ళలో పాపం లేకుండా పుట్టిన దేవుడు ఎవరు? పాపం లేకుండా జీవించిన దేవుడు ఎవరు? మన పాపాల కొరకై ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరు? మనం పూజించే వాళ్ళందరూ మనలాగానే జన్మించారు, మనలాగానే జీవించారు, మనలాగానే కొంతమంది వివాహాలు కూడా చేసుకున్నారు, కాలంలో కలిసిపోయినారు. అయితే యేసు ప్రభు పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకే ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభు వారు నిజమైన దేవుడనే సంగతి అర్థం చేసుకున్నాను. ఇంటికి వచ్చాను, ఆయన ప్రార్థన చేసి పంపించాడు. ఇంటికి వచ్చాను, మోకరించాను. అప్పటి వరకు ధాన్యం ఉంది, చేతి కాశీదారం ఉంది. ఈ రెండు తీసి ప్రక్కన పెట్టి, యేసు ప్రభా నా పాపాలు క్షమించు నాయన, నాకు పరలోక రాజ్యం దయచేయి అని చెప్పి నా పాపాలన్నీ కూడా యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు. మొదటి రుజువు ఏంటంటే మనసులో నెమ్మది సమాధానం ఇచ్చాడు. రెండో రుజువు ఏంటంటే ఒక బరువు తీసివేస్తే అంత తేలికైపోతుందంత తేలికైపోయింది. మూడో రుజువు ఏంటంటే మనసు మారిపోయింది. ఒక అబద్ధం ఆడాలంటే చేనిపించింది, ఒక సినిమా చూడాలంటే చేనిపించింది. ప్రభు నా జీవితాన్ని మార్చాడు. నాలుగో రుజువు ఏంటంటే ఈనాడు చచ్చిపోయినా పరలోకానికి పోగలనే నమ్మకం, నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. నేను నా స్నేహితుడు ఒంగోలులో ఆయన రూములో ఉంటున్నాం. వాళ్ళ నాన్నగారు మా ఊరి నుంచి వచ్చాడు. ఆయన ఉదయకాలం వచ్చేటప్పటికి మేమిద్దరం ప్రార్థన చేసుకుంటున్నాం, నా స్నేహితుడు నేను. వాళ్ళ కొడుకుని పిలిచాడు. ఏమిరా నువ్వు దిగింది కాకుండా పంతులు గారిని కూడా దించావంటరా? సరే, ఈయన పోయి మా అమ్మకు చెప్పాడు, మా ఊర్లో పాదర్తిలో, అమ్మ పంతులమ్మ గారు ఇంకేముంది, మీ అబ్బాయి మా అబ్బాయి కలిసి మతం తీసుకున్నారు అన్నారు. అనగానే మా అమ్మ షాక్ అయిపోయింది. మా అబ్బాయికి జంజం ఉందా తీసేసాడా అని అడిగింది. ఏమోనమ్మా నాకు తెలీదు, ఆ మతంలో ఉన్నవాళ్ళకి జంజం ఉంటుందో లేదో, మీ అబ్బాయి గారు తీసేసాడు లేదో నాకు తెలీదు. మా అమ్మ ఏం చేసింది తెలుసండి, గోనుగుంట గురవయ్య అని కోమటి చెట్టుకి జంజం ఇచ్చి, అయ్యా మా అబ్బాయి ఏదో మతం తీసుకొని జంజం తీశాడని తెలిసింది, నువ్వు జాగ్రత్తగా పోయి తీసి ఇయ్యయ్యా, చెప్పి మీ అమ్మ చెప్పింది వేసుకోమని, తల్లి మాట కూడా వినమని చెప్పింది అని చెప్పి ఇచ్చిపోయిన ఆయన అంది. మరుసటి రోజు ఉదయం ఈయన వచ్చాడు జంజం తీసుకొని. ఏమండి పంతులు గారు, మీ అమ్మగారు పంపించారు జంజము
వేసుకోమన్నారు, తల్లి మాట కూడా వినమన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయినాడు. నేను అనుకున్నాను, తల్లి మాట కూడా వినాలి కదా, తల్లి మాటను కూడా గౌరవించాలి కదా, ఇది లోపల ఉండేది ఏది జంజం, వేసుకుందాములే అనుకున్నా. అయినా ప్రార్థన చేసి వేసుకుందాం అనుకున్నా, ఏంది మోకరించాను, జంజం పట్టుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభా తండ్రి, మా అమ్మ జంజం పంపించింది, నేను వేసుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఏమన్నా తెలుసు, ఏయ్ నువ్వు లోపల భక్తి బయటకు భక్తి చేస్తావా అన్నాడు, అంతే. ఇక ఆమెను కూడా చెప్పాలా, నేను తీసుకుపోయి బయట పడేశా. సరే 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఇక మా ఊరు వెళ్ళాను. అప్పుడు కూడా ఇంత పెద్ద బైబిలే తీసుకొని వెళ్ళి మా ఇంట్లో మా బంధువులందరూ దగ్గర ఒక 10 మంది చేరారు. బ్రాహ్మణమేందిరా, పోయి కర్మ కాకపోతే ఏందిరా, మన కులం మంచిది కాదా, మన మతం మంచిది కాదా, మన దేవుడు మంచిది కాదా అని చెప్పి 10 మంది 10 రకాలుగా వాయించినారు ఒక అరగంట సేపు. వాళ్ళ ఇక నేను ఒక్కడే అయిపోయినాను, వాడు 10 మంది అయిపోయినారు. ఇంకేం మాట్లాడాలి, అంతా వాళ్ళ మాటలే. రే శ్రీరామూర్తి, ఈ బైబిల్లో జంజం వేసుకోకూడదని ఎక్కడుందో చూపించరా మాకు అన్నారు. ఆ రోజుల్లో 1964లో మా తాతయ్య వాళ్ళు తిరుపతి తీసుకుపోయి దగ్గర 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టి నాకు ఉపనయనం చేస్తే, నేను అట్లా ఉట్టిన తీసేస్తే మన న్యాయమేనా? అందుకని వాళ్ళే ఉన్నారంటే బైబిల్లో జంజం వేసుకోకూడదని ఎక్కడుందో చూపిస్తారన్నారు. అప్పటికి నేను పూర్తిగా బైబిల్ చదవలా, నాకు ఎక్కడుందో తెలియదు. ఇక వాళ్ళకి ఏం చెప్పాలి, లేకపోతే వేసుకోమంటారు. ఆల్రెడీ మా అమ్మ జంజం పంపించింది. ఇప్పుడు ఏమి చేయాలి ప్రభా, ఏమిటి నా పరీక్ష, నువ్వు సమాధానం చెప్పాలి తండ్రి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఒక తలంపు ఇచ్చాడు. ఏం తలంపు తెలుసా? బైబిల్లో యేసు ప్రభు జంజం వేసుకోలేదు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎవరే కానీ జంజం వేసుకోకూడదు అన్నాను. ఇంకంతే. మా వాళ్ళు మరి మాట్లాడలేదు. నీ కర్మరా అన్నారు, వెళ్ళిపోయినారు. మా అమ్మ రానాయన కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దుగానే అంది. సరే కాళ్ళు కడుక్కున్నాను. నేను ఇంటికి పెద్ద కొడుకుని, ఇంట్లో పెట్టాలన్నా భోజనం బయట పెట్టాలనా? ఇంట్లో పెట్టాలి. అవునా? బయట ఇస్తరాకేసి పెట్టింది భోజనం. నీ అన్నమేవాడికి కావాలని చెప్పి తినాలనా, లేకపోతే ప్రార్థన చేసుకొని తినాలనా? ప్రార్థన చేసుకొని తిన్నాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా మా అమ్మను మార్చు, మా ఇల్లు మార్చు, మా కుటుంబాన్ని మార్చు ప్రభువా అని ఆ రోజున ప్రారంభం చేశాను ప్రార్థన. మా ఇంటి కొరకు దాదాపు 20 సంవత్సరాలు ప్రార్థన చేశాను. మా అమ్మ కొరకు 25 సంవత్సరాలు ప్రార్థన చేశాను. మా చెల్లెల కొరకు 30 సంవత్సరాలు ప్రార్థన చేశాను. మా తమ్ముడు కొరకు 45 సంవత్సరాలు ప్రార్థన చేశాను. దేవుని దయ వల్ల మా ఇల్లు ఆరాధన గృహమైంది. ఇప్పుడు మా ఇంట్లో ఆరాధన జరుగుతుంది. మా అమ్మ రక్షించబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మా చెల్లెలు రక్షించబడి బాప్తిసం తీసుకుంది. కొరేనని బాప్తిసం ఇచ్చారు మా చెల్లెలకి వేంపల్లిలో. అప్పుడు మతయ్య అన్న అక్కడ సేవకుడు. తర్వాత మా తమ్ముడు మారుమనసు పొందాడు. రాత్రి చెప్పిన కదా సాక్ష్యం. ఆ దేవుని దయ వల్ల ఇంకొక అమ్మాయి ఉంది మా చెల్లెలు, ఆమె దారిలో ఉంది, ఇంకా పూర్తిగా ఇంకా బాప్తిసం దగ్గరికి రాలా. నేను కూడా తీసుకుంటాలే అన్నయ్య అంటుంది, కానీ ఇంకా తీసుకోవాలా. అది మా కుటుంబం. సరే, ఇప్పుడు నేను ఒంగోలులో ఉన్నాను. అక్కడ యోహాన గారి దగ్గరికి ఆరాధనకు వెళ్తున్నాము. ఒకరోజు సువార్త పెట్టారు మా ప్రాంతంలో. సువార్త ఒంగోలు, కొత్తపట్నం, పాదర్తి మా గ్రామంలోనే సువార్త. మీ ఊరు సువార్త పెడుతున్నావు, నువ్వు వస్తావా శ్రీరామూర్తి అన్నాడు యోహాన్ అన్న. వస్తానన్నాను. సరే, సువార్త మొదలైంది. నేను పూజ చేసిన ఊర్లే. నేనేం అప్పటికి వాక్యం చెప్పేంత స్థితిలో లేను. బైబిల్ మాత్రం పట్టుకొని ఉన్నాను. అడుగో పంతులు గారు, అడుగు మన శ్రీరామూర్తి పంతులు గారు మన శివాలయంలో పూజ చేశారు, అడుగో. ఇక వాళ్ళు వాక్యం వినటమే, నన్ను చూడటమే సరిపోయింది. పిల్లారా, మా ఊరిలో మీటింగ్, క్రైస్తవ పాలెంలో మీటింగ్.
నేను మా వాళ్ళ ఇంటికి వచ్చాను. మీటింగ్ కదా, కనబడిపోతాం బంధువులకి అని చెప్పి. అరే శ్రీరామూర్తి ఏం ప్రోగ్రాం రా అన్నారు ఎకతాళిగా. ఈరోజు పల్లెలో మీటింగ్ పెడుతున్నారు, అందుకోసం వచ్చాను అన్నాను. సరే భోజనానికి రా ఇక్కడికి. మాకున్న పద్ధతి ఏంటంటే ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ భోజనం పెడతారు, అక్కడే భోజనం చేయాలా అన్నాను. రే శ్రీరామూర్తి, వాళ్ళ అన్నం నీకు ఎట్లా తినబుద్ధి అవుతుందరా? ఎట్లా తినబుద్ధి అవుతుందండి? లక్షణంగా తినబుద్ధి అవుతుంది కదా. నాకు బాగానే తినబుద్ధి అవుతుంది, ఏం పర్వాలేదు. పిల్లారా, ఆ విధంగా ప్రభు మా ప్రాంతంలో దేవుడు ఆ రీతిలుగా వాడుకుంటూ వచ్చాడు. తర్వాత గుంటూరు సువర్ణరావు గారు గుంటూరు తీసుకుపోయి నాకు ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ అయింది. 3 నెలలు మంచంలో ఉన్నాను. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, గుంటూరులో ఉన్నవాళ్ళు చాలామంది ప్రార్థన చేశారు. తర్వాత దేవుని సేవకు సమర్పించుకోమని చెప్పి చాలామంది ప్రోత్సహించారు. కానీ దేవుని సేవకు పిలుపు లేకుండా సమర్పించుకోకూడదు అని చెప్పి అనుకున్నాను. గుంటూరు నుంచి ఒంగోలు వచ్చాను. ఒంగోలు వచ్చిన తర్వాత యోహానన్ అన్నాడు, అయ్యా నువ్వు మందిరంలో ఉండు అన్నాడు. 1970వ సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ తారీఖున మందిరంలో ఉండటానికి ఉండమన్నాడు. 6వ తారీఖు ఆదివారం గుంటూరు నుంచి వచ్చాను. యోహానన్ అన్నాడు, శ్రీరామూర్తి సాక్ష్యం చెప్పు 10 నిమిషాలు అన్నాడు. అప్పటికి నేను బాప్తిసం తీసుకోవాలా, ఇంకా ఏం అనుభవం లేదు, సాక్ష్యం చెప్పమన్నాడు. ఏమి చెప్పాలా సాక్ష్యం? నాకు వాక్యం చెప్పిన ఆయన అడిగాను, సాక్ష్యం చెప్పమన్నాడు. యోహానన్న ఏమి చెప్పాలా సాక్ష్యం అని. ఎవరిని? ఆ విశుబ్రాహ్మల అబ్బాయిని. ఏమి లేదు బెదారు శ్రీరామూర్తి గారు, ఏబిసి అంతే సాక్ష్యం అయిపోయింది అన్నాడు. ఏందయ్యా ఏబిసి అంటే? అంటే ప్రభువుని నమ్ముకోక మునుపు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నారు, అంతే అయిపోయింది సాక్ష్యం అన్నాడు. సరే, ఇంకా అప్పటికి ఇంకా బాప్తిసం కూడా లేదు, అదే మొదటిసారి. కాళ్ళు గడగడ మునిగిపోయినాయి. ఏదో మొత్తానికి సాక్ష్యం చెప్పడం అయిపోయింది. తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అంటే భయపడ్డాను. కులమంతా, కులస్తులు, బంధువులందరూ వ్యతిరేకిస్తే ఎలా బతకగలం అని ప్రార్థన చేశాను. అప్పుడు ప్రభు అన్నాడు, బంధువులు ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టారా? నీ రక్త సంబంధీకులు ఎవరైనా సరే నీకు పరలోక రాజ్యం ఇస్తారా? నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీకు పరలోక రాజ్యం ఇస్తాను, నరకం తప్పిస్తాను అని చెప్పి ప్రభు ధైర్యం ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. అంతే బాప్తిసానికి పేరు ఇచ్చాను. ఫిలిప్ గారు ఇప్పుడు గుంటూరులో ఉన్నారు, ఒంగోలు వచ్చాడు. బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత అడిగాను, అన్న నా పేరు మార్చమని. వెంటనే ఆయన బైబిల్ తీసి జాన్ అని పేరు పెట్టి ప్రార్థన చేశాడు. నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏం వాగ్దానం అంటే యెషయా గ్రంథం 41:10. యెషయా 41:10. నీవు నా దాసుడవ, నీవు నా సేవకుడు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నా కుడి హస్తముతో నిన్ను ఆదుకొందును, దక్షిణ హస్తముతో ఆదుకొందును, నీకు సహాయం చేయవాడు నేనే, నేను నిన్ను బలపరుతును. పిల్లారా, ఈ వాగ్దానం బాప్తిసం వాగ్దానం. ఈ వాగ్దానం ఇప్పటిదాకా పనిచేస్తూనే ఉంది. 69లో మారుమనసు పొందాను, 70లో బాప్తిసం తీసుకున్నాను, 71లో దేవుడు సేవకు పిలిచాడు. ప్రభా, నీకు సేవ చేయాలంటే నాకు ఒక మంచి వాగ్దానమే. ఆ వాగ్దానంతో నేను పూర్తిగా సేవకు వస్తాను. ప్రార్థన చేస్తే ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం? జకర్యా గ్రంథం 3:7. జకర్యా 3:7. నీవు నా ఆవరణములను కాపాడువాడవగదువు, నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు. ఇక్కడ నిలుచు వారికి కలిగిన భాగ్యము నీకు ఇచ్చేదను. దేవుని ఆవరణములలో ఉండే భాగ్యం, దేవుని మందిరంలో నిలిచేటువంటి భాగ్యం, దేవుని ఆవరణములను కాపాడేటువంటి భాగ్యం దేవుడు నాకు ఇస్తానన్నాడు. ఆ వాగ్దానం నా సేవా జీవితంలో నెరవేరుస్తూ వచ్చింది. నేను 1972 సంవత్సరంలో హెబ్రోన్ వచ్చాను. అప్పుడున్న పెద్దలు డాక్టర్ పాల్, తర్వాత ఆశీర్వాదం గారు, తర్వాత యేసురత్నం గారు, తర్వాత దొరైరాజు గారు, వాళ్ళు ఆ టైంలో పెద్దలు.
అనగా హెబ్రోను మొట్టమొదటి పెద్దలు ఆ పెద్దల దగ్గర ట్రైనింగ్, బైబిల్ క్లాసులు 4 నెలలు ఇక్కడ హెబ్రోన్లో ఉన్నాను. ఈ 4 మాసములు అన్ని రకాల డ్యూటీ చేశాను. నాకు షార్ట్ హ్యాండ్ టైప్ వచ్చు కాబట్టి కరస్పాండెన్స్ కోర్సులో కూడా పనిచేయమన్నారు. ఇక ఊడవటం, కడగటం, తుడవటం, తర్వాత ఈ మొట్టమొదటి డ్యూటీ ఏంటి, ట్రాలీ అంటే చెత్తబండ. క్లియరా? అది ఫస్ట్ డ్యూటీ హెబ్రోన్లో. అది అయిన తర్వాత చెప్పులు స్టాండ్, తర్వాత కడగటం, తర్వాత ప్రమోషన్ ఏమిటి, బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్. తర్వాత యోహానన్న, అయ్యా ఇక్కడ అవసరం, నువ్వు రా అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత భక్సింగ్ గారికి చెప్పాను. భక్సింగ్ గారు ప్రార్థన చేసి నన్ను మళ్ళీ ఒంగోలు పంపించాడు. ఒంగోలులో 71, 72, 73, 74 దాదాపు 5 సంవత్సరాలు సేవ పరిచర్లో ఉన్నాను. ఒంగోలు యోహాన గారు ఎంత మంచి సేవకుడు అంటే చాలా మంచి సేవకుడు. హెబ్రోన్లో ఎప్పుడైనా ఇన్మేట్స్కి భక్సింగ్ గారు 6 నెలలకో సంవత్సరానికో చిన్న గిఫ్ట్ అన్న ఇస్తాడు, కవరు. దాంట్లో 20 రూపాయలు ఉండొచ్చు, 30 రూపాయలు ఉండొచ్చు. అయితే ఒంగోలులో యోహాన గారు నేను 5 సంవత్సరాలు ఉంటే ఒక్కసారి కూడా ఒక కవర్ ఇవ్వలేదు. ఏ ట్రైనింగ్ మంచిదండి. నాకు విశ్వాసం నేర్పాడు ఆయన. సరే, ఇప్పుడు నేను ఎంత కష్టపడ్డానంటే స్కూల్ ప్రార్థన మందిరంలో 5 గంటలకు లేచి ఊడ్చి కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత మందిరం కట్టడానికి సిమెంట్ పని, మట్టి పని అంతా చేసేవాడిని. ఒక కూలివాడు ఎంత కష్టపడి పని చేస్తాడో అంతకంటే ఎక్కువ పని చేసేవాడిని. సాయంకాలం అయిపోయిన తర్వాత కూలి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, అప్పుడు ఇంకా పని చేసేవాడిని. మళ్ళీ సాయంకాలం మీటింగ్. ఇంత కష్టపడి పనిచేయటం అనేటువంటిది దేవుడు నాకు ఎక్కడ నేర్పాడంటే మా తాతయ్య గారింట్లో నేర్పాడు. అక్కడ వ్యవసాయం చేసేవాడిని, అక్కడ పేడకళ్ళు తీసేవాడిని, 3 కిలోమీటర్ల నుంచి నీళ్లు మోసుకొచ్చేవాడిని. ఎంత కష్టపడి పనిచేయడం అనేటువంటిది దేవుడు నాకు ముందుగానే నేర్పాడు. అంటే ఒక బానిస ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేసేటువంటి పరిస్థితి నాది. ఎందుకంటే మా తండ్రి లేడు, మా తల్లి సరైన రీతిగా సరైన పోషించేటువంటి విధానం లేదు. మా తల్లి మమ్మల్ని ఎట్లా పోషించిందంటే మా తల్లికి సరిగా మాటలు కూడా రావు, భిక్షమెత్తుకొని మా 4 పిల్లల్ని పోషించింది. అటువంటి పరిస్థితుల్లో మా తాతయ్య గారు మమ్మల్ని తీసుకుని పోయి ఇటువంటి రీతిగా పని చేయించాడు. ఈ పని ఎందుకు దేవుడు తీసుకుపోయి అట్లా పని చేసేటంటే సేవలో పనిచేయడానికి, సేవ చేయడానికి ఆ పని ఎంత ఉపయోగపడిందో నాకు నేను ఊహించలేను. అక్కడే కనుక ఏదో పూజలు చేస్తూ లేక మామూలుగా ఉన్నట్లయితే ఈ సేవకు వచ్చిన తర్వాత ఈ పని చేసి ఉంటామని కాదు. 3 కిలోమీటర్ల నుంచి ట్యాంకు తీసుకొచ్చేవాడిని ఒక్కడినే, నీళ్ళ ట్యాంక్. క్లారా? రాత్రంతా పగలంతా కష్టపడేవాడు. మళ్ళీ అయ్యా సాయంకాలం కాగానే శ్రీరామూర్తి ఇక్కడ సాక్ష్యం చెప్పు, లేక ఫలాను పరిచర్య చేయి. క్లారా? ఈ విధంగా కఠినమైనటువంటి పరిచర్య దేవుడు తన ఇంట్లో చేయడానికి సహాయపడినాడు. చక్కని ట్రైనింగ్ ఇచ్చాడు యోహాన గారు. స్పెషల్ మీటింగ్స్కి నేనే, ఎక్కడ ఏ ఏరియాలో సాక్ష్యం చెప్పాలన్నా నేనే. ఆ విధంగా దేవుడు ఆ దాసుని ద్వారా వాడుకున్నాడు. సరే, ఇప్పుడు నన్ను ఇండిపెండెంట్గా సేవకు పంపించాడు యోహాన గారు. ఒక ఆమె వచ్చి అడిగింది, అయ్యా మా ఊర్లో సేవకుడు కావాలా అని. ఎంతమంది ఉంటారమ్మా సంఘం? ఎంతమంది? మా కుటుంబమే సంఘం అన్నా. మరి సేవకుడిని పోషిస్తారా అని చెప్పంటే దేవుడు చూసుకుంటాడన్నా అంది. ఎంత విశ్వాసం అబ్బా. సరే, ప్రార్థన చేసి పంపించాడు నన్ను. ఎక్కడికి పంపించాడంటే పొదిలి అనే ప్రాంతానికి పంపించాడు. అక్కడ మందిరం 6 రూపాయల అద్దె. ఈ పులిపీట అంతా కూడా ఉండదు, సగం ఉంటుంది దీంట్లో. దానిలో వంట, దానిలో ప్రార్థన, దానిలో ఆరాధన. విశ్వాసులు ఎంతమంది అంటే హెబ్రోను సేవకులారా 3 విశ్వాసులు.
ఎవరా ముగ్గురు? ఒక అత్త, ఇద్దరు కోడళ్ళు, అది సంఘం. ఆ సంఘానికి నేను సేవకుణ్ణి. మొదటి వారం చందా 55 పైసలు, రెండో వారం ₹1.50, మూడో వారం 2.5. ఈ 4 వారాలది అద్దెకు సరిపోయింది. దేవుడు తాడిపర్తి నుంచి పొదిలికి ఒక కుటుంబాన్ని తీసుకొచ్చాడు. ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, ఆయనకు ఉద్యోగం లేదు. దానన్నా వారం అంతా సేవకు పోదాం పదా అనేటువంటి తోడు దొరికింది. ఇంకో కుటుంబం వచ్చింది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతం నుంచి. ఆమె కూడా హెల్త్ డిపార్ట్మెంటే, ఆయనకు ఉద్యోగం లేదు. వీళ్ళిద్దరూ నాకు బాడీ గార్డ్స్. ఇక మొదలు పెట్టాము. 6 నెలల తర్వాత ఇంకొక ఇల్లు తీసుకున్నాము. ఇది ప్రార్థనకి, ఇది ఉండటానికి, అది ప్రార్థనకి. ఇంకొక 6 నెలల తర్వాత ₹20 పెట్టి ఒక ఇల్లు తీసుకున్నాం. అక్కడికి వచ్చాడు ఎవరు? అరవిందం గారు. అక్కడికి వచ్చాడు గూడూరు యేసుదాస్ గారు. అక్కడ స్పెషల్ మీటింగ్. అక్కడికి వచ్చారు ఇబ్బరు సిస్టర్స్. పిల్లారా, ఆ ₹20 అద్దెంట్లో ఆ విధంగా దేవుని సేవ ఆరంభించి జరిగించడానికి ప్రభు కృప చూపించాడు. తర్వాత 11 సెంట్లు స్థలం ఇచ్చాడు. 1979లో భక్సింగ్ గారు వచ్చాడు. భక్సింగ్ గారు ఒంగోలు వచ్చినప్పుడల్లా నేను ఆయనకు పరిచయం చేస్తుండేవాడిని. భక్సింగ్ గారిని అడిగాను, బ్రదర్ కైండ్లీ విజిట్ మై ప్లేస్ అని. మొదటిసారి అసలు పలకలా. 2వ సంవత్సరం మళ్ళీ అడిగాను. ఐ కేమ్ లాంగ్ బ్యాక్ యువర్ ప్లేస్ అన్నాడు. ఎప్పుడో నాకు అర్థం కాలంతే, ఎక్కువ మాట్లాడలేదు. అంటే పొదుల్లో ఈ దొరలు హాస్పిటల్ నడిపించారు 1950స్లో. వాళ్ళు భక్సింగాన్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నారు. అది గుర్తు చేశాడు ఆయన. లాంగ్ బ్యాక్ అన్నాడు. సరే, మరుసటి సంవత్సరం మళ్ళీ పిలిచాను, బ్రదర్ కైండ్లీ విజిట్ మై ప్లేస్. ఐ విల్ విజిట్ యువర్ ప్లేస్ నెక్స్ట్ ఇయర్ అన్నాడు. సరే, నెక్స్ట్ ఇయర్ వచ్చాడు ఒంగోలు. బ్రదర్ యూ ప్రామిస్డ్ మీ ఐ విల్ విజిట్ యువర్ ప్లేస్ నెక్స్ట్ ఇయర్. నో, ఐ నో ఇట్. డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ కమ్ టు యువర్ ప్లేస్ అన్నాడు. రేపు కాదు ఎల్లుండి నీ దగ్గరకు వస్తున్నానని చెప్పంటే భక్సింగ్ గారి మీటింగ్ అంటే ఏమి చిన్న సంగతే? ఎంత సిద్ధపడాలండి. మామూలు మీటింగ్కే మనం చాలా ఇదో అట్లాంటి భక్సింగ్ గారు, బ్రదర్ కైండ్లీ ప్రే ఫర్ మీ, ఐ విల్ గో టు మై ప్లేస్ ఫర్ ప్రిపరేషన్ అన్న. ఆల్ రైట్ కమ్ హియర్ అన్నాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి మా విశ్వాసులను పిలిచాను. 10 మంది వచ్చారు విశ్వాసులు. అమ్మ భక్సింగ్ గారు వస్తున్నాం, మనం చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాము కదా, ప్రార్థన చేసుకుందాం ఏర్పాట్ల కొరకు అని ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేశారు 10 మంది. ప్రార్థన అయిన తర్వాత 2 కుటుంబాలని చెప్పాను కదా, హెల్త్ డిపార్ట్మెంట్. ఒక ఆమె ఏఎన్ఎం, ఇంకొక ఆమె హెల్త్ విజిటర్. అది వాళ్ళ ఉద్యోగాలు. వాళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా? జానన్న డోంట్ వరీ, భక్సింగ్ గారి మీటింగ్ అయ్యే ఖర్చు అంతా మేము పెట్టుకుంటాం. ఎంతమంది వచ్చారు? మోర్ దాన్ 2000 పీపుల్. కుటుంబ ప్రార్థన 1000 మంది ఉన్నారు. ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? 250 డెసిషన్ కార్డ్స్. ఆ రోజున పాడిన పాటలు ఏంటో తెలుసా? తిమోతి గారు, మార్టిన్ గారు అప్పుడే వచ్చిన పాటలు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇది కొత్త పాట. రెండో పాట, అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి. మార్టిన్ గారు, తిమోతి గారు పాడుతుంటే భక్సింగ్ గారు చల్లటి గాలి, ఓపెన్ ప్లేస్లో మీటింగ్, చాలా ఆనందించాడు. అయిపోయింది భక్సింగ్ గారు మీటింగ్. ఏం చెప్పాడు భక్సింగ్ గారు? వాక్యం. ఒక ప్రభువు నమ్ముకున్న వ్యక్తి యొక్క ఆధిక్యతలు ఏమిటి, ప్రభువు నమ్ముకుంటే వచ్చే ధన్యతలు ఏమిటి అని దేని మీద మాట్లాడాడంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, దాని మీద వాక్యం చెప్పాడు. అనేక మంది తీర్మానం చేసుకున్నారు. భక్సింగ్ గారికి ఒక్కడికి కుర్చీలు పెట్టి భోజనం, మార్టిన్ గారికి, ఫిలిప్ గారికి, తర్వాత సిఎంసి సేవకుడు, వీళ్ళందరికీ కిందనే భోజనం. భక్సింగ్ గారు ఐ వాంట్ వెజిటబుల్ కర్రీ అన్నాడు. భక్సింగ్ గారి కొరకు ప్రత్యేకంగా బీరకాయ కూర చేసాం. పిల్లారా, ఆ విధంగా జరిగింది మీటింగ్. తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలో
దాదాపు 12 అసెంబ్లీస్ వచ్చినాయి. ఒక అసెంబ్లీ కాదు, 12. పిల్లారా, ప్రభు అద్భుత రీతిగా వాడుకున్నాడు. అక్కడి నుంచి చూశాడు భగత్ సింగ్ గారు, ఎక్కడి నుంచి, పొదుల నుంచి. నా భార్య ట్రైనింగ్లో ఉంది ఇక్కడ. నా భార్య పేరు పరిపూర్ణమ్మ. కొరేనన్న మిసెస్, నా భార్య ఇద్దరు కూడా VBS ఆఫీసులో పనిచేసేవాళ్ళు. ఇద్దరు ఒక రూమ్లోనే ఉండేవాళ్ళు. మాకంటే ముందు వివాహమైంది అన్నకు. మా కొరకు ప్రార్థన చేయ ప్రపోజల్ చెప్పాడు నా భార్యకి. అమ్మ, ఒంగోలు దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, ప్రార్థన చేయి నీ వివాహం కొరకు అన్నాడు. అప్పుడు నా భార్య ఏముందో తెలుసా? అమ్మ, జాగ్రత్తగా వినండి, నేను పెళ్లి కోసం రాలా హెబ్రోనుకి, పెళ్ళి లేకుండా ఉండగలను. ఆల్ రైట్, యు ఆర్ వెరీ గుడ్ పర్సన్ అన్న భగత్ సింగ్ గారు. ఏ సౌండ్ కౌన్సిలింగ్, ఏ పాజిటివ్ కౌన్సిలింగ్ వాజ్ గివెన్. అమ్మా పరిపూర్ణ, నీ విషయంలో దేవుని చిత్తం వివాహము చేసుకోవటం కనుక ఉంటే, దేవుని చిత్తం జరిగించకపోతే, నువ్వు వివాహము చేసుకోకపోతే, నువ్వెంత సేవ చేసినా వ్యర్థమే. ఇట్స్ మియర్లీ వేస్ట్. దేవుని చిత్తమా కాదా తెలుసుకో. దేవుని చిత్తం ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, ప్రభువు నీకు బయలుపరుస్తాడు. దేవుని చిత్తం ఒకవేళ వివాహం చేసుకోకుండా ఉండటం అయితే ప్రార్థన చేయి, అంతేగాని డోంట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో భగత్ సింగ్ గారు, ప్రపంచమంతా గిర్రను తిరిగినట్టు అయిపోయింది ఆమెకు. వెంటనే ఐ విల్ ప్రే అండ్ లెట్ యు నో బ్రదర్ అంది. టేక్ 3 days టైం అన్నాడు. 3 రోజులు టైం తీసుకుంది. పిలిపించాడు. బ్రదర్, ఐ ప్రేడ్, ఐ హ్యావ్ పీస్ టు మ్యారీ యువర్ ప్రపోజల్. అప్పుడు భగత్ సింగ్ గారు అన్నాడు, ఐ విల్ ఆల్సో ప్రే అండ్ లెట్ యు నో, నేను ప్రార్థన చేసి నీకు తెలియపరుస్తాను. 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ పిలిపించాడు. ఐ ఆల్సో ప్రేడ్, ఐ హ్యావ్ ఆల్సో పీస్, ప్రే ఫర్ ద మ్యారేజ్. నేను అప్పుడు ఒంగోలు పొదిలే ప్రాంతంలో ఉన్నాను. భగత్ సింగ్ గారి దగ్గర నుంచి ఒంగోలు వచ్చింది లెటర్. ఐ ఆమ్ ప్రేయింగ్ రిగార్డింగ్ జాన్స్ మ్యారేజ్ ఫర్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. అర్థమైందండి? ఐ ఆమ్ ప్రేయింగ్ రిగార్డింగ్ జాన్స్ మ్యారేజ్ ఫర్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. నాకు సమాధానమే, ఆయనకు సమాధానమే, ఆమెకు సమాధానమే. ఇంకా పర్ఫెక్ట్ విల్ ఏంది? అది పర్ఫెక్ట్ విల్ కొరకు ప్రార్థన. అది భగత్ సింగ్ గారు చేసిన ప్రార్థన. ఆ విధంగా మేము కూడా చేయమని చెప్పి ఉత్తరం. ఆఫ్టర్ 1 year సేమ్ లెటర్ వీ రిసీవ్డ్. ఐ ఆమ్ ప్రేయింగ్ రిగార్డింగ్ జాన్స్ మ్యారేజ్ ఫర్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఆఫ్టర్ 3 years సేమ్ లెటర్. ఆఫ్టర్ 4 years సేమ్ లెటర్. ఆఫ్టర్ 5 years సేమ్ లెటర్. ఏంటి బెదర్, 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేయాలన్నా దేవుని పరిపూర్ణ చిత్తం కొరకు? నో ఆర్గ్యుమెంట్, నో రీజనింగ్. పిల్లారా, అరవిందం గారు గుంటూరులో ఉన్నాడు. ఒరే, భగత్ సింగ్ గారితో పెట్టుకుంటే నీకు పెళ్ళి అవుతుందంటరా, నేను నీకు ఒక మంచి అమ్మాయిని చూపిస్తాను రా అన్నాడు. అన్నా, భగత్ సింగ్ గారితో పెట్టుకోవటం కాదు, దేవుని చిత్తం కదా అన్నాడు. సరే పోరా, నీ కర్మ అన్నాడు. అంతే. సరే, మా ఊర్లో మా బంధువుల అమ్మాయి, బ్రాహ్మణ అమ్మాయి, ఆమె BA చదువుకుంది. ఇక అయా ఒరే, నువ్వు కూడా మా పంతులు గారిని దించామంటారు అన్నాడే. ఆయన అన్నాడు, పంతులు గారు, మనం భారతం ఉంది కదా, బ్రాహ్మణ అమ్మాయి, ఆమెను చేసుకోవచ్చు కదా, ఆమె కూడా మీ మతంలో దిగుతుంది కదా, ఆమెను కూడా మతంలో చేర్చుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడు. ఎంత మంచి సలహా అండి. ఒకవేళ నేను ఆమె చేరకుండా నన్ను ఆమె తీసుకపోతే తర్వాత సంగతి ఏమిటి? తర్వాత సంగతి అప్పుడు బాగుంటుంది కదా. కాబట్టి అయ్యా, మతము తీసుకున్న వాళ్ళనే చేసుకోవాలి, ప్రభు నమ్ముకున్న వాళ్ళనే చేసుకోవాలి. కులాన్ని బట్టి బ్రాహ్మణులని చెప్పి చేసుకోవడానికి లే అన్న. తర్వాత ఇంకొక ప్రపోజల్. ఈ ముగ్గురు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో వచ్చిన ప్రపోజల్స్. 5 సంవత్సరాలు అయిపోయింది. గాడ్ షోన్ హిస్ పర్ఫెక్ట్ విల్ టు బ్రదర్ భగత్ సింగ్. డేట్ ఇచ్చాడు భగత్ సింగ్ గారు. 1983 సంవత్సరం ఆగస్టు మాసం 25వ తారీఖున మాకు వివాహం అయింది. దాసన్ గారు వివాహం చేశాడు ఒంగోలులో.
భక్సింగ్ గారు అప్పుడు దుబాయ్లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి మా గ్రీటింగ్స్ పంపించాడు. మే హిస్ నేమ్ గ్లోరిఫైడ్ త్రూ యువర్ యూనియన్. మీ ఇద్దరి ఐక్యత ద్వారా దేవుని నామము గణపరచబడునుగాక. సరే, ఇప్పుడు పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఇప్పుడు ఒంగోలులో ఉన్నాం. మాకు ఛాయిస్ ఇచ్చాడు యోహాన్ గారు. అయా, కందుకూరు అనేటువంటి ఊరిలో కొత్తగా ఆరంభం చేసాం బల్లది, ఒక అద్దెంట్లో జరుగుతుంది, అక్కడ ఇంకా పని ఇప్పుడే మొదలైంది అని చెప్పాడు. ఇంకొక సంఘం ఉంది, రామనూతలు అనే సంఘం. అక్కడ సేవకులకు క్వార్టర్సు, తర్వాత పాత విశ్వాసులు అన్నీ అక్కడ అనుకూలంగా ఉన్నాయి. మీరు ప్రార్థన చేసుకొని మీరు డిసైడ్ చేసుకోండి అన్నాడు. ఆయన ప్రార్థన చేసి పంపితే ఎలా ఉండేదో, మమ్మల్ని డిసైడ్ చేసుకోమన్నాడు. నేను నా భార్య ప్రార్థన చేసుకుంటే దేవుడు మన కష్టమును చూసి, మన ప్రయాసను చూసి, అది వాగ్దానం. మనం కష్టపడదామండి అంది నా భార్య. ఎంత మంచి సేవకురాలండి, ఎంత మంచి సహకారి. సరే, ఇద్దరం కందుకూరు వెళ్తాం. కొత్తగా టాయిలెట్ లేదు, బాత్రూమ్ చెంబు తీసుకొని పోవాలా. హెబ్రోను సేవకురాలు, పెద్ద సేవకురాలు నా భార్య. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభు నడిపిస్తున్నాడు. మొదటి వారం లెక్క వేసుకుంది, ఎంతమంది వస్తారో ఈ ఆదివారం 6, నెక్స్ట్ వీక్ 7. అరే, ఇంత పెద్ద సేవకురాలు ఇక్కడ ఇటువంటి పరిస్థితులకు వచ్చింది అనుకుంటున్నాను నేను. కానీ ఆమెకు మాత్రం ప్రభువు చిత్తం, ప్రభువు నడిపింపు అంతే. ఆ విధంగా 5 సంవత్సరాలు అక్కడ కష్టపడ్డాం. నా భార్య విశ్వాసం చెప్తాను చూడండి. ఆదివారం భోజనం ఇక ఈ 5, 6 పోయి 10 మంది 12 మంది అయినారు. కొన్నిసార్లు 15 మంది కూడా అయినారు. ఇక దూరం నుంచి కూడా 5, 6 వస్తున్నారు. వాళ్ళకి భోజనం పెట్టాలా. అమ్మా, వాళ్ళకి పెట్టే భోజనం మనకు వారం అంతా వస్తుంది, భోజనం లేకుండానే పెందలాడి పంపిద్దాంలే అని చెప్పన్నాను. ఏమండి, తొందరపడద్దు అంది. సరే, ఒక వారం అయిపోయింది. అమ్మ, ఈ వారం ప్రకటన చేస్తానన్నా, ఎందుకంటే ఆడవాళ్ళు కాదు కదా ప్రకటన చేసేది, మనమే కదా. అప్పుడు ఏమంటే ఈ వారం కూడా ఆగుదాం వద్దండి అంది. మరుసటి వారం ఏం జరిగిందంటే, శనివారం ఉదయం ఆటోలో 50 కేజీలు బియ్యం వచ్చినాయి. మనిషి రాకుండా బియ్యం పంపించినాడు ఆయన. నేను అక్కడుండే పాస్టర్ గారితో తర్వాత మాట్లాడతాను, నువ్వు ఈ బియ్యం వేసిరా పోయాను నేను. పిల్లారా, ఈ 50 కేజీలు ఎన్ని నెలలు తిన్నావు, ఎన్ని వారాలు వచ్చినాయి పిల్లారా. ఆ విధంగా నా విశ్వాసాన్ని, తన విశ్వాసాన్ని నాకు సహకారిగా అన్ని విషయాల్లో కష్టములన్నీ కూడా ఎదుర్కొంటూ కూడా సేవ చేస్తూ వచ్చింది. 4 గంటలకు బయటకు పోతున్నాం. నా భార్య వెనక నడుస్తూ వచ్చింది, నేను ముందు పోతున్నాను. ఏమండి టీ అని చెప్పి పిలుస్తుంది వెనక, ఎందుకంటే పక్కన టీ షాపు. నేను వినకుండా వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఏమనుకుందో తెలుసా, డబ్బులు లేవు కావాలా అందుకని వెళ్ళిపోతున్నాడు అనుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు సేవ చేశాం. 5 సంవత్సరాల్లో 15 సెంట్లు స్థలం, 150 మంది విశ్వాసులైనారు. అక్కడ దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లారా, తర్వాత అక్కడి నుంచి మైదుకూరు 2 సంవత్సరాలు, అక్కడి నుంచి రేణుగుంట 2 సంవత్సరాలు, అక్కడి నుంచి బంధువుల మధ్య సేవ చేద్దామని ప్రవచించిన భారంతో మార్టిన్ గారి దగ్గర ఉండి కొంతకాలం పనిచేశాం. ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళాం. అక్కడి నుంచి కూడా కొన్ని ట్రాన్స్ఫర్లు వచ్చినాయి, కానీ దేవతలు కొన్ని ఆగిపోయినాయి. కావలికి, నంద్యాలకి, తర్వాత నెల్లూరుకి, సోమాజగూడకి వచ్చినాయి ట్రాన్స్ఫర్లు. అయితే అవి పోదామనుకున్నాను కానీ ఆగిపోయినాయి. ఇప్పుడు వైజాగ్లో ఉండి దగ్గర 30 సంవత్సరాలు కావస్తుంది. పోయిన నవంబర్ 8వ తారీఖున నా భార్య మహిమలో పిలువబడింది. నా భార్య సంగతి చెప్తాను వినండి. ఒంగోలు ఒక పెద్ద డాక్టర్ ఉంది, డాక్టర్ రూబీ జాకబ్. ఆమె ఎక్స్పర్ట్
పెద్ద డాక్టర్ అమ్మ ఒంగోలుకే. ఎవరినైనా నువ్వు చేసుకునేది పెళ్ళి అన్నది. అంటే చాలా కాలం అయింది కదా, ఆమెకు ఆశ. పరిపూర్ణమ్మను ఈమె VBSకి వచ్చింది, చూసింది. ఆమె ఏమన్నా తెలుసా, ఆమెనా నాయనా అంది. గుండె గతక్కమంది నాకు. మళ్ళీ అన్నది దేవుని చిత్తం కదా నాయన అంది. అయిపోయింది. దేవుని దయ వల్ల 2 పిల్లలు. తర్వాత అంటుంది ఆమె, నాయనా అమ్మాయికి పిల్లలు పుట్టరనుకున్నా నాయనా అంది. అది పరిస్థితి. అయితే పెళ్ళైనటువంటి 3 సంవత్సరాలకి షుగర్, BP, తర్వాత హార్ట్ కంప్లైంట్, 4 స్టంట్లు ఉన్నాయి, తర్వాత ఫిట్స్, రకరకాల బలహీనతలు. అయితే వీటన్నిటిలో కూడా సహిస్తూ ఓర్చుకుంటూ ప్రభు కాపాడుతూ వచ్చాడు. 40 సంవత్సరాలు ఇద్దరం కలిసి జీవించడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. నవంబర్ 8వ తారీఖున ప్రభు మహిమలో పిలువబడింది. పిల్లారా, ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నామంటే, ప్రభు కొరకు ఎట్లా సహకరించి, ఎట్లా ప్రభు పరిచర్యలో అన్ని విషయాల్లో సహకరించి ప్రభు కొరకు కష్టపడింది, ప్రభు కొరకు ప్రయాసపడింది. దేవుని దయ వలన దేవుని యొక్క మహిమలో విశ్రాంతిలో ఉంది. దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. కొడుకు కోడలు హైదరాబాద్లో ఉంటారు, సాఫ్ట్వేర్లో పనిచేస్తారు. కోడలు SBIలో పనిచేస్తుంది. వాళ్ళు డిఫెన్స్ కాలనీలో ఉంటారు, ఎల్షదాయి ప్రార్థన మందిరానికి పోతారు. కూతురు అల్లుడు విశాఖపట్నం దగ్గర భీమునిపట్నంలో ఉంటారు. వాళ్ళు మా దగ్గరే ఉండి సేవ చేస్తున్నారు. ఇది మా కుటుంబ పరిస్థితి. అయితే బక్సింగ్ గారు చేసిన ప్రార్థన ఏంటి మా విషయంలో? ఐ ఆమ్ ప్రేయింగ్ రిగార్డింగ్ జాన్స్ మ్యారేజ్ ఫర్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఎందుకు అన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాల్సి వచ్చింది? దాసన్ గారు అన్నాడు, నా భార్యని పిలిచి హెబ్రోన్లో, పరిపూర్ణ పెళ్ళని కానీ పెళ్ళని ప్రపోజల్ రాగానే అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు, మరి నీ పెళ్ళి ఎందుకు లేట్ అయిపోతున్నది? ప్రార్థన చేయండి అంకుల్ అంతే. ఇట్లారా జరిగిన సంగతి ఏంటో తెలుసా? పరిపూర్ణ దేవుని చిత్తం కొరకు కనిపెట్టడంలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదం ఏంటంటే, అరవిందం గారు చూపించిన ప్రపోజల్ చచ్చిపోయింది. ఆ మనిషి, ఆమె చనిపోయింది, వెళ్ళిపోయింది. మా బంధువుల అమ్మాయి చచ్చిపోయింది. ఇంకొక ప్రపోజల్, ఆమె కూడా చచ్చిపోయింది. ఇట్లారా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కొరకు ప్రార్థన చేయటం వలన వచ్చే ఆశీర్వాదం ఏమిటో ప్రాక్టికల్గా మా జీవితంలో మేము చూసాం. ఇన్ని బలహీనతలు, ఇన్ని అనారోగ్యాలతో కూడా కలిసి సేవ చేసిందంటే దేవుని కృప, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం. సరే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోకి వద్దాం. మార్కు సువార్త ఒక వచనం పాడదాం, ఏదైనా ఒక పాట. ఒక వచనం పాడతారనా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మైక్ ఆన్ చేయండి. హలో. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడదా. 200 ఒక్క చరణమే పాడుకుంటాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున
వాగ్దానములానిసి నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దాన గల పట్టణము. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆదరణ, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఆదరణ, ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఆదరణ, ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తికి ఆదరణ. ప్రభు కపెర్నహూములో ఉన్నాడు. దేవుని దయ వలన హోలీ సిటీకి వెళ్ళినప్పుడు కపెర్నహూము అనేటువంటి పట్టణానికి వెళ్ళాం. ఆ పట్టణం యొక్క బోర్డు ఏమి రాయబడిందంటే, కపెర్నహూమ్ ద సిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు పట్టణం అని చెప్పి రాయబడింది. పిల్లారా, యేసు ప్రభు ప్రేమించిన పట్టణం, యేసు ప్రభు నివసించిన పట్టణం, యేసు ప్రభు అద్భుతాలు చేసిన పట్టణం. కానీ యేసు ప్రభు తన దుఃఖాన్ని, విచారాన్ని బయలుపరిచినటువంటి పట్టణం, ఆయన దుఃఖపడిన పట్టణం కపెర్నహూమ్. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు కపెర్నహూమ్ అనే పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో ఉన్నాడు ఆయన. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ మనుషులు. ఆయన కొండ మీదకి వెళ్ళాడు, కొండ మీద మనుషులు వచ్చారు. సముద్రం దగ్గరికి వెళ్ళారు, సముద్రం దగ్గర మనుషులు వచ్చారు. అరణ్యానికి వెళ్ళాడు, అరణ్యంలో మనుషులు వచ్చారు. ఆయన ప్రయాణం చేస్తున్నాడు, మనుషులు జనసమూహములు ఆయన వెంబడించెను. ఆయన ఇంట్లో ఉన్నాడు, జనసమూహములు ఇంట్లో ఉన్నాయి. కనుక ప్రభువు ఆకర్షించేవాడు, ప్రభువు ఆహ్వానించేవాడు, ప్రభువు చేర్చుకునేటువంటి వాడు. ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడ మనుషులే. ఆయన లోకానికి వెలుగు. లోకమంతా చీకటి, వెలుగు దగ్గరికి మనుషులు వస్తారు. కాబట్టి యేసు ప్రభువారు కపెర్నహూములో ఉన్నాడు. మనుషులు, జనసమూహములు ఆ ఇంటికి వచ్చారు. ఇంటి నిండా మనుషులే. పిల్లారా, యేసు ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. పిల్లారా, ఇంట ఉన్నాడు యేసు ప్రభు. దేవుని వాక్యంలో 4 రకాల ఇళ్ళు ఉన్నాయి. మొదటి ఇల్లు హృదయం అనేటువంటి ఇల్లు, రెండవ ఇల్లు మనం నివసించేటువంటి ఇల్లు, మూడవ ఇల్లు సంఘం అనేటువంటి ఇల్లు, నాలుగవ ఇల్లు తండ్రి ఇల్లు. మొదటి ఇల్లు హృదయం అనేటువంటి ఇల్లు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన 3:20. ఇదిగో తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని ఎదుగు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదము. ఇది హృదయం అనేటువంటి ఇల్లు. ఈ ఇల్లు తలుపు వేయబడి ఉంది. ఇంట్లో ఉన్నారు మనుషులు. ఈ ఇంట్లో ఉన్న మనుషులను ప్రభువు తడుతున్నాడు. ఏమని? ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్. తలుపుది, తలుపుది అని ప్రభువు తలుపు తడుతున్నాడు. ఇంట్లోనికి రావడానికి ప్రభు తలుపు తడుతున్నాడు, హృదయం అనేటువంటి ఇంట్లోనికి. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాట, హృదయం అనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి ప్రభువు తడుతున్నాడు హృదయం అనేటువంటి ఇంట్లో ప్రవేశించడానికి. మన హృదయం అనేటువంటి ఇల్లు ఎంత ఎటువంటిదో మనకు తెలుసు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి ఆయన నరులను సృజించినందుకు హృదయంలో నొచ్చుకొని సంతాపము నొందెను. నరుల ఆలోచన, నరుని హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21, మార్కు 7:20-21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, కాముకత్వము, మత్సరము, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవన్నీ లోపల ఉండి మనుషుని అపవిత్రపరచును.
చెడ్డవన్నీ లోపల ఉన్నాయి. ఇది మనుషుని యొక్క హృదయం. ఈ చెడ్డవన్నీ అపవిత్రమైనవన్నీ లోపల నివాసము చేస్తున్నాయి. ఎంతకాలం నుంచి నివాసము చేస్తున్నాయి? చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి హృదయం అనేటువంటి ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 13 రకాల దుర్గుణాలు ఉన్నాయి ఈ హృదయం అనే ఇంట్లో. హృదయం అనే ఇల్లు చిన్నదా పెద్దదా? హృదయం అనే ఇల్లు చాలా పెద్దది. కీర్తన 62:4 లేక 6, 62వ కీర్తన 4వ వచనం లేక 6వ వచనం. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. ప్రతి వాని హృదయాంతరంగము అగాధం. అగాధం అంటే చిన్నది కాదు, చాలా లోతైంది. పిల్లారా, హృదయం అనేటువంటి ఇల్లు అగాధం లాంటిది. మన హృదయం అనేటువంటి ఇల్లు అగాధం లాంటిది. ఈ అగాధములో ఏమున్నాయో ఆ మనిషికి తప్ప రెండో మనిషికి తెలియదు. పెళ్ళవుతుంది, 20 ఏళ్ళు అయింది, ఏందో మా ఆయన అంటది భార్య. ఇద్దరు ఒక ఇంట్లోనే ఉండేది, ఒక చోటనే ఉండేది. 30 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి, భర్త అంటాడు ఏందో నా భార్య, ఏందో మా ఆయన. అరే ఇద్దరు ఒక ఇంట్లో ఉంట్రి, ఒక చోటనే నివసిస్తుంట్రి, ఎందుకు హృదయం అనేటువంటిది అర్థం కాదు భర్తకు భార్యకు. ఇది అగాధం. భార్యకు తెలియకుండా ఎన్ని రహస్యాలు హృదయంలో ఉంటాయి, భర్తకు తెలియకుండా ఎన్ని రహస్యాలు ఉంటాయి హృదయంలో. పిల్లారా, ఈ హృదయం అనే అగాధంలోనికి ప్రభువు రావాలి. ఈ హృదయం అనే అగాధం అనే ఇల్లు శుభ్రపరచబడాలి. ఈ హృదయం అనే అగాధాన్ని ప్రభు ఒక్కడే శుభ్రపరచాల. ఎట్లా శుభ్రపరచాలా? ఎప్పుడు శుభ్రపరచాలా? ఎవరు శుభ్రపరుస్తాడు? యేసు ప్రభు ఒక్కడే. అందుకే ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఎందుకు? హృదయం అనేటువంటి ఇంటిని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి. దీని కొరకు ప్రభు చేసినటువంటి కార్యం ఏమిటి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 13:12. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన పరలోకమును చూసి హృదయాన్ని పరిశుద్ధపరచడానికి రక్తము చిందించాడు. తన రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తమే ప్రతి పాపాన్ని కడిగేది. ఆ రక్తమే హృదయాన్ని శుద్ధి చేసేది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను పత్రిక 1:7. ప్రభువైన యేసు క్రీస్తు రక్తం మనుషుని యొక్క హృదయాన్ని పరిశుద్ధపరిచేది. అందుకని యేసు ప్రభువారు అన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పిల్లారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇప్పుడు హృదయం అనే ఇంట్లోనికి ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించాలి. మనం ఆహ్వానించామా? ఆహ్వానిస్తే హృదయం అనే ఇంట్లో ప్రభు నివాసం చేస్తాడు. ప్రభు హృదయం అనే ఇంట్లో ఉంటే ఏం పాట పాడతాం? జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. మాటచే సాగరము పాయలైపోయే, కోట గోడలు కూలి మట్టమైనవి, గ్రుడ్డివాడు దృష్టి పొందే ప్రభు మాటచే, కుష్ఠురోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును, మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. ఇప్పుడు హృదయమైన ఇంట్లోనికి ప్రభు నివాసం చేస్తాడు. హృదయమైన ఇంట్లో ప్రభు నివాసం చేస్తాడు. హృదయమైన ఇంట్లో ప్రభు నివాసం చేస్తున్నాడనే మాట ఎక్కడ చదువుతాం? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ 3:16. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసించుచున్నాడు. విశ్వాసము ద్వారా
క్రీస్తు మీ హృదయములలో నివసించుచున్నాడు. చాలు. ఇప్పుడు ఒక ఇల్లు అయిపోయింది. రెండవ ఇంటికి వద్దాం. ఏమిటి రెండవ ఇల్లు? మనం నివసించేటువంటి ఇల్లు. అది ఏ ఇల్లైనా, అది అపార్ట్మెంట్ కానీ, ఓన్ హౌసా, ఆ రెంటెడ్ హౌస్, అది అది బెడ్రూమ్, అది 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్, ఇండివిజువల్ హౌస్, లేకపోతే ఇంకేదైనా అటాచ్డ్ హౌస్, ఎటువంటి లేనప్పటికీ మనం చదువుకున్నాం క్రీస్తు సంఘం కొరకు పడిన పాటలు. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడెను. ప్రభు అటువంటి స్థలములో కూడా నివసించాడు అనగా మన ఇంట్లో కూడా నివసిస్తాడు. మన ఇంట్లో నివసిస్తాడు ప్రభు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఇతడు పాపి అయిన మనుషుడు. ఈ పాపి అయిన మనుషుని దగ్గరికి ఎవరు వచ్చేది లేరు, ఎవరు ఆ ఇంటిని దర్శించేవాళ్ళు లేరు, ఆ ఇంటికి వచ్చేవాళ్ళే లేరు. అటువంటిది నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అనగానే జక్కయ్య త్వరగా దిగి ఆయన తన ఇంట చేర్చుకొనెను. చూడారా, మనం ఆహ్వానిస్తే మన ఇంటికి వస్తాడు, మనం ఆహ్వానించకపోతే మన ఇంటికి రాడు. మనం ఆహ్వానించామా? హృదయం మన ఇంట్లోనికి ఆహ్వానించామా? మనం నివసించే ఇంట్లోనికి మనం ప్రభుని ఆహ్వానించామా? ఆహ్వానిస్తే మన ఇంట్లో నివాసం చేస్తున్నాడా? యేసు ఇంట ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ఇల్లు, లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. లూకా 10:38. మార్త ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆయన బేతనీలో మార్త ఇంట్లో ఆయన ప్రవేశించాడు. ఆయన్ను చేర్చుకొనెను అనే మాట చెబుతాం. పిల్లారా, ఎవరు చేర్చుకుంటే ఆయన వాళ్ళ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు. నువ్వు ఆహ్వానిస్తే నీ ఇంట్లోకి వస్తాడు, నువ్వు ఆహ్వానించకపోతే బలవంతంగా రాడు. ఆ రీతిగానే పిల్లారా, పక్కింట్లో వివాహం జరుగుతున్నా కూడా మనల్ని పిలవకపోతే మనం కనీసం అటు తొంగి కూడా చూడం. కారణం ఏంటంటే మినిమం రెస్పెక్ట్, మినిమం మేనర్స్ ఏంటంటే టు ఇన్వైట్. ఆ రీతిగా ప్రియులారా, ప్రభు బలవంతంగా మన ఇంటికి రానే రాడు. మనం ఆహ్వానించాలి. ప్రభు నా ఇంటికి రా, నా ఇంట్లో నివాసం చేయి అని ఆహ్వానించాలి. కపెర్నహూములో ప్రభు నివాసం చేస్తున్నారు, బేతనీలో నివాసం చేశాడు. ఆ రీతిగా జక్కయ్య ఎరుకోలో జక్కయ్య ఇంట్లో ప్రభు నివాసం చేశాడు. మన ఇంట్లో కూడా నివాసం చేస్తున్నాడా? మన ఇంట్లో ఉన్నాడా ప్రభు? ఇప్పుడు 2 ఇళ్ళు అయిపోయినాయి. 3వ ఇంటికి వద్దాం. 3వ ఇల్లు సంఘం అనేటువంటి ఇల్లు. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 3:3. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడు. ఆయన ఇల్లు కడుతుంటే ఆయనకే ఆహ్వానం ఇవ్వాలనా? అవును, అది మన స్థితి. కట్టింది ఆయన, స్థలం అయింది, భూమి అయింది, కానీ ఆయన్ని మనం ఏం చేయాలా? ఆహ్వానించాలన్నాడు. ఏమి న్యాయం చెప్పండి? ఇది ఆయన ఇల్లు. అందుకనే దావీదు మహారాజు ఎంత శ్రేష్టమైన మాట అన్నాడంటే, 1 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం, 29-14. ప్రభువా, సమస్తము నీ వలన కలిగినను, ఇదంతయు నీదే. మనమేమంటాం? ఇదంతా నాది, నాది. మా అమ్మ పెట్టింది నాకు, మా తాతయ్య పెట్టాడు, మా అత్తగారు పెట్టారు, మా కోడలు తీసుకొచ్చింది, మా పిల్లారా నాది నాది నాది. పిల్లారా, నీది కాదంతా ఆయనదే. ఇప్పుడు 2 ఇళ్ళు అయిపోయినాయి. మనం నివసించే ఇల్లు మన హృదయం అనే ఇల్లు. 3వ ఇల్లు సంఘం అనేటువంటి ఇల్లు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. హెబ్రీ 3:5-6. ధైర్యమును నిరీక్షణమును ఉత్సాహమును స్థిరముగా అంతమడుగు స్థిరముగా చేపట్టినట్లా మనమే ఆయన ఇల్లు. ఇది సంఘం అనేటువంటి ఇల్లు. ఈ ఇల్లు ఎవరిది? ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సంఘం ఆయనది. సంఘం అనే ఇల్లు ఆయన కట్టేటువంటి ఇల్లు. సంఘం అనే ఇంట్లోనికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మన ఇంట్లోనికి ఆయన ఆహ్వానించాం, మన హృదయంలోనికి ఆయన ఆహ్వానించాం. సంగమని ఇంట్లోనికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ సంగమని ఇంట్లోనికి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? సంగమని ఇంట్లోనికి వస్తే మొట్టమొదటి ఏం దొరుకుతాయి? 5 ఫ్రీ. ఒక చీర కొంటే 5 చీరలు ఉచితమని ఎక్కడ ఏ షాపులో ఉండదు. ఒకటి కొంటే 2 అని ఉంటుంది, కానీ ఒకటి కొంటే 5 అనే ఉండదు. అయితే అవర్ గాడ్ విల్ గివ్ ఫ్రీ. ఏమిటి ఫ్రీ? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38, 39, 40, 41.
మీరు మారు మనసు పొంది ఫ్రీ. మారు మనసు పొందటం ప్రభు ఇచ్చేది, దిట్ ఇస్ ఫ్రీ. రెండవది పాప క్షమాపణ పొంది, దిస్ ఆల్సో ఫ్రీ, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, రిపెంటెన్స్. మూడవది రక్షణ పొంది, సాల్వేషన్ ఈజ్ ఆల్సో ఫ్రీ. మూడైపోయినాయి ఫ్రీ. నాలుగవది బాప్తిజం, ఓన్లీ పేపర్ ఖర్చే. ఆ పేపర్ కూడా ఎవరిది? ఎబ్రోన్ వాళ్ళది. ఏది? రిక్వెస్ట్ ఫర్ బ్యాప్తిజం. ఫామ్ కూడా మనం కొనుక్కునే పనిలే, ఫామ్ కూడా వీళ్ళే ఇస్తారు కదా పిల్లారా. అంటే బాప్తిజం కూడా ఇట్స్ మియర్లీ ఫ్రీ. తర్వాత ఐదవది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరం, దట్ ఇస్ ఆల్సో ఫ్రీ. పిల్లారా, ఈ 5 ఫ్రీగా దొరికేటువంటి స్థలం సంఘం. ఈ 5 సంఘంలోనికి నువ్వు వస్తే ప్రభువు నీకు ఇస్తాడు. ఈ 5 ఇచ్చి నిన్ను సంఘంలోనికి చేర్చుకుంటాడు. సంఘం అనే ఇంట్లోనికి నీవు నేను చేర్చబడతాం. అందుకని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తుల కార్యం 2:41. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం. రక్షణ పొందుతున్న వారిని అనుదినము ప్రభు సంఘములో చేర్చుచుండెను. పిల్లారా, ప్రభు చేరుస్తున్నాడు సంఘములో. మనం చేర్చడం కాదు, మనం చేర్చుకోవడం కాదు, ప్రభు సంఘములోనికి. ఇప్పుడు సంఘమనే ఇంట్లోనికి వచ్చామా లేదా? ఈ 5 ఫ్రీగా ప్రభు ఇచ్చిన మనం పొందామా లేదా? ఈ 5 పొందకపోతే ఇంకా నీకు ఆహ్వానం ఉంది. ఈ 5 నువ్వు పొందడానికి నువ్వేమి చెల్లించిన అవసరం లేదా, ఫ్రీ. నీ మనసు మారుస్తాడు, నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నీకు రక్షణ భాగ్యం ఇస్తాడు, నీకు బాప్తిసం ఇస్తాడు, నీకు పరిశుద్ధాత్మను కూడా ఇస్తాడు. పిల్లారా, ఇవన్నీ దొరికే స్థలం దేవుని ఇల్లు సంఘం. ఇప్పుడు ఇంట్లోకి వచ్చాము. సంఘంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన సంఘం అనే ఇంట్లో ఉన్న వారి కొరకు రాబోతున్నాడు. సంఘం అనే ఇంట్లో ఎవరుంటారో వాళ్ళ కొనకే ఆయన రాబోతున్నాడు. సంఘానికి వెలుపలున్న వాళ్ళ కోసం కాదు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ కోసం కాదు. ఒకవేళ హైదరాబాద్ ప్రభు వచ్చి సంఘం కోసం వస్తున్నాడంటే ఎక్కడ సంఘం ఉంది, ఏ స్థలంలో సంఘం ప్రభువును ఆరాధిస్తుంది, ఏ సంఘములో ప్రభు తను తాను బయలుపరుచుకుంటున్నాడు, ఎక్కడ నివాసం చేస్తున్నాడు, ఆ సంఘములో ఎవరు చేర్చబడ్డారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోవడానికి ప్రభు వస్తున్నాడు. నువ్వు సంఘానికి వెలుపులున్నావా? సంఘమని ఇంట్లోనికి వెలుపులున్నావా? ఇంకా సంఘమని ఇంట్లో చేర్చబడలేదా? ప్రభు కనుక సడన్గా వస్తే ప్రవేశం లేదు, తీసుకొని పోవడానికి అవకాశం లేదు. అందుకని సంఘమని ఇంట్లోనికి మనము చేర్చబడాలి. 69వ సంవత్సరంలో 70వ సంవత్సరంలో నేను సంఘమని ఇంట్లోనికి చేర్చబడ్డాను. మరి నీ సంగతి ఏమిటి? సరే, ఇప్పుడు 3 ఇళ్ళు అయిపోయినాయి. 4వ ఇల్లు తండ్రి ఇల్లు. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? సంవత్సరం వాగ్దానం, ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. నేను పరలోకమునకు వెళ్ళి తండ్రి యొద్దకు వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిళ్ళ మీద వచ్చి చెప్పదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండలాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవదును. ఎటువంటి వాగ్దానం పిల్లారా! తండ్రి ఇల్లు అనే మాట మనం అక్కడ గమనించాలి. 4వ ఇల్లు తండ్రి ఇల్లు. తండ్రి ఇల్లు ఎవరికండి? తండ్రి ఇల్లు ఎవరికంటే ఆ ఊరిలో అందరూ కాదు, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ కూతుళ్ళకు, వాళ్ళ కొడుకులకు మాత్రమే. పిల్లారా, మన ప్రభు కట్టేటువంటి ఇల్లు ఎవరి కొరకంటే ఆయన కుమారులకు, ఆయన కుమార్తెలకు మాత్రమే. అంతేగాని హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కాదు, లేక ఆంధ్ర ప్రజలకు, లేక తెలంగాణ ప్రజలకు, లేకపోతే ఫలాని వారికి అనేటువంటి ప్రత్యేకత ఏమీ లే. ఎవరికి తండ్రి ఇల్లు అంటే ఆయన కుమారులకు, ఆయన కుమార్తెలకు మాత్రమే. మరి ఆయన కుమారులను కుమార్తెలను కావాలంటే ఏం చేయాలా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1:12.
తను ఎందరు అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. అధికారం ఇస్తున్నాడు, నా కుమారులు నా కుమార్తెలని. ఎక్కడ చదువుతాం ఈ మాట? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాలు. 2 కొరింథీ 6:16-18 వచనం. నేను మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారుడును కుమార్తెలనయుందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారుడును కుమార్తెలయుందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. పిల్లారా, ఒక దినం ప్రభు మనల్ని తీసుకుని పోతాడు. ఒక దినం తండ్రితో మనం ఉంటాం. ఒక దినం తండ్రితో కుమారులు, తండ్రితో కుమార్తెలు నిత్యము ఉండబోయేటువంటి స్థలమే పరలోకం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదు. నేను వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవదును. ఎటువంటి నిరీక్షణ, ఎటువంటి నిశ్చయిత ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు 4 ఇళ్ళు చూసాం. ఇంతటితో ఈ వర్తమానాన్ని మనం ముగించుకుందాం. మన ఇంట్లోనికి ప్రభు ఆహ్వానించామా? ఇంతవరకు ఆహ్వానించకపోతే ఈ రాత్రి మన హృదయంలోనికి ప్రభుని ఆహ్వానిద్దాం. మనం నివసించే ఇంట్లోనికి ప్రభుని ఆహ్వానించామా? నివసించే ఇంట్లో ప్రభు నివాసం చేస్తున్నాడా? లేక సంగమని ఇంట్లో మనం చేర్చబడ్డామా? సంగమని ఇంటికి వెలుపలు ఉన్నామా? లేక మన కొరకే ప్రభు తండ్రి ఇంట్లోనికి మనల్ని తీసుకుని పోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనకు ఆ నిరీక్షణ ఉందా? ఉదయం మన ఇంట్లోనికి ఆహ్వానిస్తేనే, మనం నివసించే ఇంట్లోనికి ఆహ్వానిస్తేనే ప్రభు మనల్ని ఆయన ఇంటికి ఆహ్వానించేది. మనం ఆయన ఆహ్వానించకపోతే ఆయన మనల్ని ఆహ్వానించడు. ఆయన ఇంట్లోకి మనం రాకపోతే ఆయన మనల్ని తీసుకొని పోలేడు. దేవుడి మాటలు దీవించును కాక.